భగవంతుడు ఎక్కడ లేడు? అందుగలడు ఇందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే గలడు. మీ ఇంట్లో మనలో దేవుడు లేడు నమ్ముతున్నా కాబట్టి బయట ఎక్కువగా వెతుకుతూ ఉంటాం, అవునా? ఒక మనిషి పుట్టించేటప్పుడు కొన్ని జంతువుల్ని సృష్టించాడు భగవంతుడు. సృష్టించినప్పుడు వాళ్ళలో ఉండేటువంటి దైవాన్ని ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ స్థానంలో పెడితే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ మనిషి దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నట్ట, దైవం మనిషిలో ఉండాలి, అది ఎక్కడ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తుంటే అందరూ కూర్చొని మనిషి సామాన్యుడు కాదు, చాలా తెలివిమంతుడు, కాబట్టి మనిషి లోపలే భగవంతుడిని పెడితే వాడు వెతుక్కోడు కాబట్టి వాడు కనపడ్డా అని చెప్పారు. అందుకనే నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు అని చెప్పి తెనగల భరణి గారు ఒక పాట రాశారు. అలాగే మన శరీరమే దేవాలయం అని చెబుతాం. మన శరీరమే దేవాలయం. లోపల ఉండేటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోలేక అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం. అన్ని చోట్ల తిరిగిన తర్వాత తెలుసుకునే స్థాయికి వెళ్తున్నాము అని చెప్పి అన్ని చోట్ల తిరుగుతున్నాం. ముఖ్యంగా మనలో ఉండేటువంటి దేవుని తెలుసుకుంటే ఇంక వేరే దేవుడు అక్కర్లేదుగా.